నమస్తే. అందరి ఎక్స్పెక్టేషన్స్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్ర రాజకీయాలు మారుతాయని, బీఆర్ఎస్ గెలిస్తే వేరే రకంగా ఉంటుందని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటున్నారు. సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఒక కేకే సర్వే అని, ఇంకో సర్వే అని, ఇంకో సర్వే అని సర్వేలు వస్తున్నాయి. ఒక్కో సర్వేలో ఒక్కో రకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే కమ్మపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. షేక్పేట్ డివిజన్లో విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో మమేకమవుతా ఉన్నారు. ఇవాళ గాంధీ భవన్లో సమీక్ష కూడా అటెండ్ అయ్యారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారు ఎట్లున్నది, షేక్పేట్లో ఎట్లున్నది, ఇక్కడ జరిగినటువంటి సమీక్షలో ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయబోతున్నారు ఈ 6 రోజుల సమయం? షేక్పేట్ డివిజన్ లోపల 58, 59, 60, 61, 62 బూతులను నేను చూస్తూ ఉన్నాను. మొత్తంగా షేక్పేట్ లోపల కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నది. తప్పకుండా పోయినసారి కన్నా ఓట్లు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. షేక్పేట్ లోపల 70 బూతులు ఉంటే 70 బూతుల లోపల దాదాపుగా మెజారిటీ కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక 150-200 కోట్ల పనులు చేయించినారు. ఈ స్లమ్స్ లోపల చక్కటి రోడ్లు లేవు, చక్కటి డ్రైనేజ్ లేదు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత చేయించినారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ 10 సంవత్సరాల నుండి ఈ షేక్పేట్ డివిజన్లో పనులు చేయలేదు, మైనారిటీలను పట్టించుకోలేదు, మైనారిటీలకు అనుకూలంగా లేరు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు సమీక్షలో కూడా ఇంకా విస్తృతంగా పర్యటించండి, ఓటర్లను ఐడెంటిఫై చేయండి, ఓటర్లను వెళ్ళి పర్సనల్గా డోర్ టు డోర్ కలిసి వాళ్ళకి చెప్పండి, విస్తృతంగా ప్రచారం చేయండి అని మాకు దిశ మా యొక్క ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, విశ్వనాథన్ గారు, వీళ్ళందరూ కూడా ఉండి నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈ డివిజన్లో మెజారిటీ ఓట్లు మాకు వస్తాయని తెలియజేస్తాం. ఈ సర్వేలు చూస్తుండొచ్చు మీరు, కేకే సర్వే అని, సైదులు సర్వే అని, ఇంకోటి వేరే వేరే సర్వేలు వస్తున్నాయి. ఒక్కో సర్వేలో ఒక్కో రకంగా ఉన్నది. ఇంటెలిజెన్స్ ప్రకారం కూడా 5% బీఆర్ఎస్ఏ ముందంజలో ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ సర్వేలు నమ్ముతారా? నమ్మితే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సర్వేలు ఒక పరిస్థితిని బట్టి ఉంటాయి, ఒక మూడ్ను బట్టి ఉంటాయి. ఓవరాల్గా ఈయన ఇచ్చే సర్వే ఏదైతే ఉన్నదో అది 11 నాడు ఎన్నికలు అయిపోతే సాయంత్రం ఓటర్ సర్వే ఎలా ఉందో చెప్పగలం. ముందుగా ఊహించుకుంటారు, వచ్చే విధానం లోపల మార్పు కోరుకుంటారు ప్రజలు. అరే అధికారంలో ఉన్నది, రేపు 4 పనులు చేయగలదు, అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే బాగుంటుందని ఒపీనియన్ మార్చుకోవచ్చు. ఈరోజు నేను వేరే వాటికి ఉన్నా కూడా రాబోయే రోజుల లోపల నా ఒపీనియన్ మారిపోయి కాంగ్రెస్ పార్టీకి వేయచ్చు. కాబట్టి ఇప్పుడు చేసే ఏ సర్వే అయినా కూడా నమ్మడానికి వీల్లేదు. ఆ సర్వేల మీద ఆధారపడ కూడా ఉంటే మంచిది. 500 రోజుల్లో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతున్నాడు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాడు కేటీఆర్. ఎట్లా అంటారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా వాళ్ళు జన్మల మళ్ళీ ప్రభుత్వంలోకి రారు. టీఆర్ఎస్ అని భూస్థాపితం అయిపోయినటువంటి పార్టీ, దీంతో ఖచ్చితంగా భూస్థాపితం అవుతుంది. కాబట్టి మనము బీఆర్ఎస్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ 5 ఏళ్ళే కాకుండా ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే. కిషన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, బీజేపీ అక్కడ లంకాల దీపక్ రెడ్డి ఉన్నాడు. సో కేవలం సన్న బియ్యము, ఈ ఆర్టీసీ బస్సు తప్ప ఏం చేసింది లేదు, దీన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది అనేది కిషన్ రెడ్డి మాటలు. కిషన్ రెడ్డి ఏ విధంగా గెలిచిండో తెలుసు, మోడీ ఏ విధంగా చేస్తున్నాడో తెలుసు. ఓటుకు చోరీ చేసి గెలుస్తూ ఉన్నారు వాళ్ళు. ఓటు చోరీ బయటపడ్డ తర్వాత ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈరోజు పగటి కళలు కంటా ఉన్నారు. ఇన్ని రోజులు కళ్ళకు గంతలు కట్టి ప్రజలను మోసం చేసి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం అని, నల్లధనాన్ని తీసుకొస్తామని చాలా వాగ్దానాలు చేసినారు. స్కిల్ ఇండియా అన్నారు, ఎన్నెన్నో చెప్పినారు. మరి ఏది ఎక్కడ పోయినాయి? అన్నీ ఏ పథకాలు? మొన్నటిదాకా జిఎస్టీ పేరు మీద దోచుకున్నారు. దోచుకున్నది ఎక్కువైపోయిందని ఈరోజు ప్రజల ముందు అయ్యో మేము దోచుకున్నది తప్పైందని పశ్చాత్తాపడి ఆ జిఎస్టీని తగ్గించినారు. ఏ విధంగా గెలుస్తారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు? అన్ఎంప్లాయిడ్ యూత్ ఈరోజు దేశం లోపల మత్తుకు బానిసలు అయిపోతూ ఉన్నారు. ఏ యూత్ను నువ్వు సరిదిద్దగలిగినావు? నీ యొక్క ఏం ప్రణాళిక ఉన్నది అన్ఎంప్లాయ్మెంట్ మీద? ఏ విధంగా నువ్వు ఇండస్ట్రియలైజేషన్ చేసినావు? పారిశ్రామికీకరణ లేదు కదా దేశంలో. కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయా? ఉన్న పరిశ్రమలన్నీ, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ మూసేసినారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సో ఆలోచించుకోవాలి బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి ముఖ్యంగా. మంత్రివర్గ విస్తరణ మీద కూడా చర్చ జరుగుతున్నది. మైనార్టీలను మోసం చేయడానికనే అజారుద్దీన్కి మంత్రి పదవి గడబెట్టారు. అది 6 నెలలే ఉంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియా చేస్తుంది, బీఆర్ఎస్ సోషల్ మీడియా. ఏం చెప్తారు? నిజంగా ఓట్ల కోసమేనా ఈ మంత్రివర్గ విస్తరణ? తప్పకుండా
మైనారిటీకి ఒకరికి ఇవ్వాలి కాబట్టి మైనారిటీకి ఇవ్వడం జరిగింది. ఆ మైనారిటీతోని ఓట్ల గురించి మనం ఏం డిపెండ్ కాలేదు. ఆయన వల్ల పెద్దగా ఓట్లు వస్తాయని కూడా ఆశపడలేదు. కాకపోతే మైనారిటీలను డెఫినెట్గా ఒకరిని చేర్చుకోవాలి కాబట్టి చాలా కాలంగా మా దగ్గర గెలిచిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీగా తీసుకుని ఆయనకి ఇస్తూ ఉన్నాం. ఉన్న ఎమ్మెల్సీకి ఇద్దామనుకుంటే ఆయనది కోర్టు కొట్టేసింది. అంతేగాని ఓట్ల కోసం చేసేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ఓట్ల రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఓటు చోరీ చేయలేదు. దొంగ ఓట్లను సృష్టించలేదు. కాంగ్రెస్ పార్టీ నిఖార్సుగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి గెలిచిందే తప్పితే వీళ్ళలాగా నియంతృత్వాన్ని రాజ్యాంగాన్ని కాళ్ళ రాసి ఏది అంతా మోడీ రాజ్యాంగమే నడుస్తుందని దాని మీద ఆధారపడ్డారు. డెఫినెట్గా ఒక రోజు వస్తుంది, వాళ్ళకు కూడా కనువిప్పు అవుతుంది. ఫైనల్ ఒక మాట, మీ అభ్యర్థిని రౌడీ 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 అని పదే పదే వాళ్ళు సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు. నిజంగా రౌడీ అయినా? రౌడీకే టికెట్ ఇచ్చిందా కాంగ్రెస్? వాళ్ళు రౌడీ షీటర్ తెలిసింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. మరి వాళ్ళు ఏమంటారు? ఇక వాళ్ళే కేసులు పెట్టి 10 కేసులు పెట్టి ఈయన ఎక్కువ ప్రచారం జరుగుతూ ఉన్నది, ఈయనకు మంచి పేరు వస్తూ ఉన్నదని రౌడీ షీట్లు ఓపెన్ చేసింది వాళ్ళు. మరి రౌడీ షీట్ కాబట్టి ఇక వాళ్ళే అంటున్నారు, వేరే వాళ్ళు అంటలేరు. అటు ఎంఐఎం అంటలేదు, బీజేపీ అంటలేదు, లేకపోతే ఇంకా వేరే పార్టీలు అంటలేవు. వాళ్ళే కదా రౌడీ షీటర్ తెలిసింది కూడా. మరి తెలిసింది కాబట్టి వాళ్ళకు గుర్తున్నది, అరే మేము రౌడీ షీటర్ తెలిసాం కాబట్టి రౌడీ షీటర్ అని ప్రచారం చేస్తున్నాం. ప్రజలు చాలా గౌరవంగా చూస్తూ ఉన్నారు. ఆయన చేసిన సేవలు సమాజానికి గుర్తుంచుకున్నారు. తప్పకుండా గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద షేక్పేట్ డివిజన్లో తిరుగుతున్నటువంటి ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు ఇవాళ సమీక్షలో పాల్గొన్నారు. మంచి మెజార్టీ తోటి నవీన్ యాదవ్ చేస్తున్నటువంటి సేవల గుర్తింపు గాను పక్కా మంచి మెజార్టీతో గెలుస్తారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరుగుతుంది, ఓటర్లు ఎటువైపు ఉంటారు, ఎవరికి ఓటేస్తారు, ఎవరికి పట్టం కడతారు అనేది నవంబర్ 14 తేలబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీభవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.